హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం హెల్తీగా ఉండే మా సైడ్ సొద్దలు అంటారు, కానీ కొన్ని చోట్ల సజ్జలు అంటారు. ఇప్పుడు సొద్ద వడలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో సొద్దలు తీసుకోవాలి. సొద్దలు తీసుకొని ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని, అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. పిండిని నేను ఇక్కడ 2 గిన్నెల పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి జీలకర్ర 2 స్పూన్స్, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ బియ్యపు పిండి, కొన్ని పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ అండ్ ఉల్లిగడ్డ అంటారు, కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఉల్లిగడ్డలు వేసుకొని, అలానే పచ్చిమిర్చి, అలానే కొంచెం జీలకర్ర 2 స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఇప్పుడు 1 స్పూన్ అంటే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు పిండిలో ఈ మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ బియ్యపు పిండి, శనగపప్పు 2 స్పూన్స్, 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇది మామూలుగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందని నేను అలానే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని మన చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా పిసుక్కోవాలి. ఇలా పిసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే మిశ్రమాన్ని ఒక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆయిల్ పేపర్ పైన ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఈ వడల్లాగా ఒత్తుకున్న వాటిని తీసుకొని డీప్ ఫ్రైలో వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. టీకెందు ఇది ఏ చట్నీకైనా దేనికైనా బాగుంటుంది, లేదు మామూలుగా తినాలనుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నా వంటలు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి.